మొన్న మనం ఒక పాష్ రెస్టారెంట్కి వెళ్ళాం. పాష్ అంటే ప్లేట్ 1200 అనమాట. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం 12 o'clock స్లాట్ బుక్ చేసాం. వాళ్ళు మాకు తినడానికి ఇచ్చిన టైం గంటన్నర. ఇంకా ఇంత ఖర్చులు పెట్టి హోటల్కి వెళ్తాం కదా, రొటీన్కి ఎందుకు ట్రై చేయడం, ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా. అంతలోపు నా ప్లేట్లో ఈ వెంట్రుక కనిపించింది. సాధారణంగా సూప్లో ఈగలు దొరికిన, ప్లేట్లో వెంట్రుకలు దొరికిన వాళ్ళు ఫుడ్ ఫ్రీగా ఇస్తారు, కానీ అది నా వెంట్రుకే. అందుకే ఫుల్గా మెక్కాల్సిందే, బిల్లు కట్టాల్సిందే. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా శ్వేతతో. ఈ ఫ్రీ పాన్ షాట్ గురించి వీడియో చివరిలో చెప్తాను, మిస్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఉన్న చోట ఊరికే ఉండడం నా ఇంట వంట లేదు. పొట్టలో ఏమో ఆకలి, పక్కనే వెరైటీగా కనిపించే స్టార్టర్స్కి ఇంకా టైం పడుతుందంట, తీసుకొస్తారు. అంట్లో మనం ఇవి ట్రై చేద్దాం. దూలా it's tamarind chutney. Wait, let me try fully. Tamarind that which they put in chaat. Milk and coriander, milk and curd, ketchup, chili. It's sweet chili. బాగుందా? ఇదేదో మాస్టర్ షెఫ్లో టేస్ట్ అని ఫీల్ అయిపోయింది. తీయగా కారంగా గుడ్. ఇదే ఇక్కడ మెన్యూ. స్టార్టర్స్లో అన్నీ సర్వ్ చేస్తారు కాబట్టి అన్ని తినాల్సిందే. కానీ మెయిన్ కోర్స్ వచ్చేసరికి బుఫే. దానిలో నేను ప్రమాణం చేస్తున్నాను, ఏ ఐటెం పలకడానికి నా నాలుక తిరగదో అదే ఐటెం తీసుకొచ్చి తింటాను. ఇంట్లో అమ్మాయిలు పెసలతో పెసరట్ చేస్తారు, కానీ పాష్ రెస్టారెంట్లో ఇలా సూపులు తయారు చేస్తారనమాట. అంతలోపు టేబుల్ మీద కుంపటి తీసుకొచ్చి పెట్టేశారు. బుగ్గల మీద ఎర్రగా కాలిపోతున్నాయి. అండ్ ప్లేట్లో ఒక వెరైటీ ఐటెం తీసుకొచ్చి పెట్టాడు భయ్యా. పెట్టేటప్పుడు ఏదో బ్లర్ అని అన్నాడు, అది మన మట్టిపూరకు అర్థం కాక మెన్యూని మళ్ళీ చూస్తే తెలిసింది. jalapeno wonton. ఇక్కడ మీకు ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలి. ఇది ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఐటమ్స్ వాటి పేర్లు ఎంత విచిత్రంగా ఉన్నా కూడా వాటిని ట్రై చేయడానికి నేను భయపడలా. దీన్ని చాలా సేపు పరిశీలించాక లోపల ఏముందో తెలియదు, కానీ అప్పుడు మాత్రం క్రంచిగా ఉండిపోయినా. ఆకలి మీరు తిన్న ఫస్ట్ ఐటమ్ ఎప్పుడు సూపర్గానే ఉంటుంది. ఫస్ట్ ఐటమ్ ఏంటి? వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా అటాకే చీజ్ పొటాటో. జస్ట్ ఉడకబెట్టిన బంగాళదుంపల్లో ఉన్నాయి. ఇలా రకరకాల స్టార్టర్స్ని ఎదురుకుండా పెట్టగానే అసలైన గేమ్ మొదలైంది అనుకున్నాం. వాటర్ మెలన్, బిట్ ఆఫ్ చాట్ మసాలా. ఇదేదో థైమ్ గ్రిల్డ్ కాటేజ్ చీజ్ అంట. ఆ ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కల కన్నా బాగానే ఉంది, కానీ ఐటమ్స్ అన్నీ రొటీన్గా అనిపించాయి. అన్ని హోటల్స్లో ఇచ్చేవే. పన్నీర్, బ్రోకలీ, పైనాపిల్, ఇలా రొటీన్ ఫుడ్స్ తింటుంటే నా మిషన్ ఏమవ్వాలి. అందుకే స్టార్టర్స్ని ఫాస్ట్గా ఫినిష్ చేసేసి మెయిన్ కోర్స్ తినడానికి అయితే నేను బయలుదేరిపోయాను. బాబా డిష్ ట్రై చేద్దాం. ఇక్కడ కనిపించే గొరెల్లాకి ఇంక పాము లాంటి స్ట్రక్చర్ కింద ఉన్నదే మా సీట్. స్టార్టర్స్ అయితే టేబుల్ పైన సర్వ్ చేస్తారు, కానీ మెయిన్ కోర్స్ కోసం మన సీట్ నుంచి లేచి ఇక్కడ ముందుకు వచ్చి ఇక్కడ బుఫేలో ఉన్న మనకి ఇష్టమైన ఐటమ్స్ అయితే తీసుకోవాలి. నేను కర్చీఫ్ పెట్టినట్టు ఫస్ట్ నా ప్లేట్ ఇక్కడ సూషీ స్టేషన్ దగ్గర అయితే పెట్టేశాను. సూషీ లాంటి చారిత్రకమైన డిష్ గురించి మీరు వినే ఉంటారు, కానీ ఇప్పుడు నేను ట్రై చేయబోయేది వెజ్ సూషీ. ఆ స్టిక్కీ రైస్ ని నీట్గా పొట్లం కట్టేసి నిదానంగా అయితే కట్ చేసి పెట్టినారు. ఆ తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి మన ప్లేట్ లో పెట్టేశారు. మా పాప దాన్ని చూసి కేక్ అని పొరపాటు పడింది. తనేంటి, నా దగ్గర కూడా ఇలాంటి ప్లేట్ ఎవరైనా తీసుకొచ్చుంటే నేను కూడా అలాగే పొరపాటు పడేదాన్ని. యాక్చువల్గా దీన్ని అరగంట సేపు తిన్నాను, కానీ దీని గురించి ఏం మాట్లాడాలో అసలు అర్థం కాలేదు. అంటే ఇది ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా ఉట్టి అన్నం, పచ్చి కూరగాయలు, కొంచెం సాస్ గురించి నేనేం చెప్పను. ఇంకా మిగతా మెయిన్ కోర్స్ గురించి వచ్చేసరికి ఈ కప్ప తలిపు ఏంటో అది వేసుకున్నాను ప్లేట్లో. అండ్ మ్యాంగో కిమ్చి అంటే ఆవకాయ, అలాగే ఈ కొంచెం రష్యన్ సాలెడ్ కూడా ప్లేట్లో వేసేసుకున్నాను. ఇంకా చైనీస్ని మనం మొదలు పెట్టకూడదు కదా, అందుకే కొంచెం ప్యాడ్ థై నూడిల్స్ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఎగ్ ప్లాంట్ గ్రాటియన్ అని కనిపించేసరికి అది ఏంటా అని చూసాను, అది కూడా ప్లేట్లో వేసుకున్నాను. కాసన్ని బ్రెడ్ ముక్కలు కూడా, ఇదేదో పితా బ్రెడ్ అంట. దీనికి నంచుకోవడానికి హమ్మస్, ఇంకా బాబా అన్నాను కదా, బాబా గనౌషా ఏదో. ఇంకా ప్లేట్ ఫుల్ అయిపోయింది, అందుకే హాలపినోస్, ఆలివ్స్ ఇవన్నీ పక్కన పడేసా. చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా నా ప్లేట్. ఎగ్ ప్లాంట్ గ్రాటిన్, వంకాయ కూర, అది ఇప్పుడు ఉడకలేదు. నూడిల్స్,
నార్మల్ చైనీస్ నూడిల్స్ లాగే ఉన్నాయి. You like it? హమ్మస్ అంటే ఏం లేదు, ఉడకపెట్టిన చన్నాల్లో కొంచెం ఆలివ్ ఆయిల్, ఉప్పు, పెప్పర్ వేస్తారు. టేస్ట్ అయితే చాలా బ్లాండ్గా ఉంది. అలాగే ఈ కప్ప తల్లిప్పు ట్రై చేశాను. అరటికాయ కూర విన్నారు కదా, అదే మ్యాటర్. కప్ప తల్లిప్పు అంటే ఏదో కాదు, అరటికాయ కూర. మెయిన్ కోర్స్ అయిపోయాక డెజర్ట్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ సో మెనీ వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ అయితే ఉన్నాయి. స్వీట్స్కి కాస్తంత దూరంగా ఉండాలనుకున్నాను, కానీ ఏం చేయను, కొంచెం తింటే కొంపలేమో అంటుకుపోవు అని చెప్పేసి అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నా. మ్యాంగో కస్టర్డ్ ఇస్ గుడ్. సో బేసికలీ ఈ సజ్జీకి అంటే మన పెరుగు పచ్చడి లాంటిది, అదే రైతా అంటాం కదా అదే. అలాగే వాంటోన్ అంటే ఫ్రైడ్ మోమోస్ అని తర్వాత తెలిసింది. ఇవన్నీ తిన్నాక నాకైతే కడుపు నిండింది కానీ ఆకలి నిండలేదు. ఎంతైనా మనం ఇంట్లో వండుకున్న తిన్నది మన కడుపు నింపినట్టు వేరే ఏం నింపదు. ఇంకో వీడియో లాస్ట్లో పాన్ షార్ట్స్ చూస్తానని చెప్పాను కదా. అచ్చు మీఠా పాన్తో మిల్క్ షేక్ చేస్తున్నట్టు అదిరిపోయింది. అండ్ ఈ వీడియో కూడా మీకు అదిరిపోయినట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.